లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ఉపాస్మయే. మనం ఈరోజు అక్టోబర్ నెల మాస ఫలితాల గురించి తెలుసుకుందాం. ఒక మాసం తమకు అనుకూలమా ప్రతికూలమా అని గమనించేందుకు రవి, కుజ, శుక్ర, బుధ గ్రహాలను గమనించడం అనేది సాంప్రదాయం. సూర్యుడు 3, 6, 10, 11 రాశిలో సంచరించే సమయంలో మాత్రమే శుభ ఫలితాలను ఇస్తాడు. మిగిలిన సమయాల్లో అతడు సంచరించే రాశి దృష్టి ఉన్న సప్తమ రాశి విషయంలో జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. వేరు జన్మరాశుల వారికి రవి సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి రాశులు ఏ భావాలు అవుతాయో గమనించి వానికి అనుకూలమైన ఫలితాలు నిర్దేశించాల్సి ఉంటుంది. రవి గోచారంలో వ్యతిరేకంగా ఉన్న సమయంలో అధికార ప్రభుత్వ సంబంధమైన సమస్యలు, అనారోగ్య లోపాలకు, మానసికమైన ఒత్తిడులకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా కుజుడు గోచారంలో అనుకూలంగా లేని రాశిలో సంచరిస్తుంటే చిన్న ప్రమాదాలు జరుగుతాయి. ఒత్తిడులు, శరీరకమైన అనారోగ్యాలు, నొప్పులకు అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా సామాజికంగా అప్పులు పెరగడం, శత్రుత్వాలు అధికం కావడం కూడా ఉంటుంది. తగిన దాన ధర్మాలు అనేవి అవసరమవుతాయి. 3, 6, 11 రాశుల్లో మాత్రమే శుభ ఫలితాలను కుజుడు ఇచ్చినప్పటికీ తాను సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి 4, 7, 8 రాశులను కూడా ఫలితాల విషయంలోకి లెక్కలోకి తీసుకోవాలి. బుధుడు గోచారంలో అననుకూల ప్రదేశాల్లో ఉన్నప్పుడు, అంటే చెడు స్థానాల్లో ఉన్నప్పుడు వ్యాపారాల్లో లోపాలకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది. పెట్టుబడులు అనేవి అసలు ఫలించవు. స్ఫురణ శక్తి అనేది లోపిస్తుంది. శారీరకమైన చైతన్యం తగ్గిపోయే సూచనలు ఉన్నాయి. కొంత బలహీనమైన మనస్తత్వము, ఆలోచన తత్వంలో లోపాలకు అవకాశం అనేది కలుగుతూ ఉంటుంది. రోగ నిరోధక శక్తి లోపించడం వల్ల కలిగే సమస్యలు పెరుగుతాయి. బుధుడు 2, 4, 6, 8, 10, 11 స్థానాల్లో శుభ ఫలితాలను ఇస్తాడు. తాను చూస్తున్న భావాలకు కూడా శుభాన్ని ఇస్తాడు. శుక్రుడు అధిక స్థానాల్లో గోచారిత్యా అనుకూలంగానే ఉన్నప్పటికీ బలహీనమైన గోచార ఫలితాలు ఇచ్చే స్థానంలో, అంటే అశుభ స్థానాల్లో మనోవిష్టాలు నెరవేరక ఇబ్బంది అనేవి పడుతూ ఉంటారు. శుక్రుడు ఒక రాశిలో సంచరించే కాలంలో మానసికమైన వ్యవహారాలు, ఆకర్షణలో లోపాలు, ఇబ్బందులకు అనే అవకాశం ఉందంటే అశుభ స్థానాల్లో సంచరించినప్పుడు ఇవన్నీ ఉంటాయి. అవగాహన లోపాలు ఉంటాయి. శరీరంలో హార్మోన్ల లోపాలు ఏర్పడతాయి. సమతుల్యమైన భావాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దెబ్బతింటాయి. శుక్రుని విషయంలో 6, 7, 10 రాశుల సంచారం మాత్రం చాలా లోపమైనది. 6వ స్థానం యొక్క సంచారం అనేది అధిక లోపంగా మనకు పరిగణలోనికి తీసుకోవాలి. భార్యాభర్తల మధ్యలో అభిప్రాయ భేదాలకు కూడా ఇటువంటి అంశాలు కారణమవుతూ ఉంటాయి. మానసికమైన ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది. ఒక నెల రోజులు కొంచెం ఎక్కువ తక్కువలతో కూడుకున్న రోజుల్లో సంచరించే గ్రహాలు ఇవన్నీ, అంటే రవి, కుజ, శుక్ర, బుధ గ్రహాలు ఇవన్నీ కూడా 30 రోజులు అటు ఇటుగా ఉండే గ్రహాలు. అందువల్ల వీటి ద్వారా కలిగే ఫలితాలు ఆ మాసాదులకు చెంది ఉంటాయి. అయితే శుభ సమయంలో కార్యక్రమం ప్రారంభించి పూర్తి చేయడానికి ఇటువంటి అనుకూల గ్రహ సంచారాల వల్ల ఫలితం అనేది అధికంగా ఉంటుంది. జై శ్రీమన్నారాయణ. వృషభ రాశి వారికి అక్టోబర్ నెల మాస ఫలితాలు.
రవి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి చూద్దాం. వృషభ రాశి వారికి రవి ఫలితాలు. వృషభ రాశి వారికి రవి 1-10-2024 నుంచి 17-10-2024 వరకు 5వ స్థానంలో సంచరిస్తున్నాడు. జన్మరాశి నుంచి 5వ రాశిలో సంచరించే కాలంలో స్థిర చిత్తత అనేది ఉండదు. మానసిక రుగ్మతతో పాటుగా సంతానానికి, తల్లిదండ్రులకు ఇది గడ్డు కాలం అని చెప్పాలి. బంధువుల వల్ల సహాయ సహకారాలు అందవు. అనుకున్నవి సాధించలేక బాధపడవలసి వస్తుంది. రవి తన సప్తమ దృష్టి చేత లాభస్థానాన్ని వీక్షించడం చేత కొంత మంచి ఫలితాలు జాతకుడు పొందుతాడు. ఖరీదైన వాహనాలు కొనుగోలు చేస్తాడు. దీర్ఘకాల రోగాలు అనేవి నశిస్తాయి. అనేక రంగాల నుండి ధనాదాయం అనేది ఉంటుంది. 5వ స్థానానికి వేద స్థానమైన 11లో రాహు సంచారం వల్ల, రాహు యొక్క వేద వల్ల మూర్ఛ రోగం, పిశాచ బాధ, మతద్వేషము, విశేషమైన ధన వ్యయం అనేది కలుగుతుంది. 18-10-2024 నుండి 31-10-2024 వరకు రవి 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. జన్మరాశి నుంచి 6వ రాశిలో సంచరించే కాలంలో అన్ని శుభ ఫలితాలే జరుగుతాయి. ఇంతకు ముందు ఉన్న బాధలన్నీ కూడా తొలగిపోతాయి. వృత్తి వ్యాపారాలలో మేలైన ఫలితాలు అనేవి లభిస్తాయి. ఒక కొలిక్కి రాకుండా బాధ పెట్టిన అన్ని పనులు కూడా సక్రమంగా సజావుగా జరుగుతాయి. ఆత్మవిశ్వాసం పెరిగి ఉత్సాహంగా ముందుకు ఉరకలు వేస్తారు. 6వ స్థానానికి వేదస్థానమైన 12లో రాహు యొక్క సంచారం వలన రోగాలు, పిశాచ పీడలు, మతద్వేషము వలన వైపరీత్యము, విశేష వ్యయంతో పాటుగా విశేష వ్యయం అంటే అశుభ ఫలితాలు కలుగుతాయి. కొంత శుభత్వం అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఇక వృషభ రాశి వారికి కుజుడిచ్చే ఫలితాలు అనేవి ఏ విధంగా ఉన్నాయంటే, వృషభ రాశి వారి కుజుడు 1-10-2024 నుండి 20-10-2024 వరకు 2వ రాశిలో సంచారం చేస్తున్నాడు. కుజుడు జన్మరాశి నుంచి 2వ రాశిలో సంచరించే కాలంలో దృష్టి దోషం అనేది ఏర్పడుతుంది. కంటి జబ్బులు వికటిస్తాయి. మానసిక ఆందోళనలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో ముఖ్యంగా కలత్రంతో విరోధాలు అనేవి ఉంటాయి. ముఖ్యంగా ముఖంలో కళ అనేది తగ్గిపోతుంది. అధికారులతో గొడవలు పడతారు. మానసిక అశాంతి అనేది ఏర్పడుతుంది. కుజుడు తన ప్రత్యేక దృష్టి చేత 5, 8, 9 స్థానాలు వీక్షించడం అనేది జరుగుతుంది. చిన్న చిన్న విషయాలకే గొడవలు పడే అవకాశం ఉంది. కావున కోపాన్ని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం అనేది చేయాలి. ధనాదాయం తక్కువగా ఉండడం చేత ఖర్చులను తగ్గించుకోవలసి ఉంటుంది. 21-10-2024 నుండి 31-10-2024 వరకు 3వ రాశిలో సంచారం చేస్తున్నాడు. కుజుడు జన్మరాశి నుంచి 3వ రాశిలో సంచరించే కాలంలో శుభ ఫలితాలను ఇస్తాడు. ఇంట్లో శుభకార్యాలు అనేవి జరుగుతాయి. నూతన వస్త్రాలను, ఆభరణాలను కొంటారు. సాహస కార్యాలు చేస్తారు. భూముల ద్వారా, భవనాల ద్వారా భవనాల క్రయ విక్రయాల ద్వారా లాభం అనేది ఉంటుంది. కష్టమైన పనులు కూడా చాలా సులభంగా చేసేస్తారు. ఈ స్థానం కుజుడికి నీచ స్థానం కాబట్టి అంత పూర్తిగా శుభ ఫలితాలు అనేవి ఉండవు. కుజుడు తన ప్రత్యేక దృష్టి చేత 6, 9, 10 స్థానాలు వీక్షించడం అనేది జరుగుతుంది. కొంత కళాకాంతులు తగ్గిపోయే అవకాశం ఉంది. దూర ప్రయాణాలు చేసే సందర్భంలో జాగ్రత్తలు అనేవి అవసరం. శరీర ఆరోగ్యం గురించి జాగ్రత్తలు అనేవి చాలా అవసరం. ఇక వృషభ రాశి వారికి బుధుడిచ్చే ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? వృషభ రాశి వారికి బుధుడు 1-10-2024 నుంచి 10-10-2024 వరకు 5వ రాశిలో సంచరిస్తున్నాడు. బుధుడు జన్మరాశి నుంచి 5వ రాశిలో సంచరించే కాలంలో ధన సంపాదన అంతా ఉండకపోవచ్చు. అనారోగ్య సమస్యలు, సోమరితనం, అగౌరవం లాంటివి ఉంటాయి. సంతానానికి, మేనమావకు అంతా మేలైన కాలం అనేది కాదు. శారీరక
శారీరక సుఖ సంతోషాలన్నీ లోపిస్తాయి. 11-10-2024 నుంచి 29-10-2024 వరకు 6వ రాశిలో సంచారం వల్ల శుభ ఫలితాలు అనేవి పొందుతారు. అన్ని రకాల సుఖశాంతులు ఉంటాయి. కోరినవన్నీ సమకూరుతాయి. వస్త్రాభరణ ప్రాప్తి, సేవక జనుల సహాయము, ఉద్యోగ వృద్ధి అనేది ఉంటుంది. ధైర్య సాహసాలు ప్రదర్శిస్తారు. కీర్తి ప్రతిష్టలు ఇనుమడింపజేసే రీతిలో నడుచుకుంటారు. ధనాదాయం అనేది చాలా పెరుగుతూ ఉంటుంది. ఇక బుధగ్రహ అనుగ్రహ ప్రాప్తికి మనం ఏం చేయాలి అంటే, బుధవారం 2 కేజీల పెసలు దానం చేయండి. ఆకుపచ్చ వస్త్రము, తగరాంటకము, పెసలు, ఆకుపచ్చని పువ్వులు బుధవారం దానం చేయడం అనేది చాలా మంచిది. గజమదనం కలిపిన నదీ సంగమ జలము మట్టి పాత్రలో ఉంచి ఆ నీటితో స్నానం చేయడం అనేది చాలా మంచిది. బుధవారం నాడు ఏదైనా వైష్ణవ ఆలయానికి, అంటే వైష్ణవాలయం అంటే రాముడి గుడి కానీ, కృష్ణుడి గుడి కానీ, నరసింహస్వామి గుడికి కానీ, వెంకటేశ్వర స్వామి ఆలయానికి కానీ వెళ్ళి 17 ప్రదక్షిణలు చేయండి. వీలుంటే విష్ణు సహస్రనామ పారాయణము, పురుష సూక్తము, గోవిందనామాలు అనేవి చదువుకోవడం అనేది మంచి ఫలితాలను ఇస్తుంది. ఇక వృషభ రాశి వారికి గురుడిచ్చే ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? వృషభ రాశి వారికి గురుడు ఈ నెల మొత్తం కూడా జన్మరాశిలో సంచరిస్తున్నాడు. జన్మరాశిలో గురు సంచరించే సందర్భంలో ధన నష్టము, బంధు విరోధము, గృహ కల్లోలాలు, శత్రువృద్ధి, కార్యభంగాలు, బుద్ధి భ్రాంశము, దేశాంతర ప్రయాణాలు, అధికారుల ఆగ్రహానికి గురి కావడం, ఉద్యోగ స్థానంలో గొడవలు లాంటివి ఉంటాయి. నూతన వాహనాలను కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణానికి అధిక ఖర్చు చేస్తారు. పుణ్యక్షేత్ర సందర్శనానికి, తీర్థయాత్రలకు డబ్బు అనేది ఎక్కువగా ఖర్చు చేస్తారు. ఇక గురుగ్రహ అనుగ్రహానికి ప్రాప్తి కావడానికి ఏం చేయాలి? గురుదేవుడి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలంటే దేవానాంచ ఋషీనాంచ గురుకాంచ సనిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం అనే మంత్రాన్ని 108 సార్లు ప్రతి గురువారం చదవండి. గురువారము 1 కేజీంబావు శనగలు దానం చేయండి. పుష్యరాగము, పసుపు, పంచదార, ఏనుగు, బంగారం అనేది దానం చేయండి. అత్తివేరు, మర్రివేరు, మారేడు, ఉసరిక ఫలాలతో కూడిన పాత్రలోని నీటితో స్నానం చేయండి. గురువారం నాడు ఏదైనా శివాలయానికి లేదా దత్తాత్రేయుని ఆలయానికి వెళ్ళి 16 ప్రదక్షిణలు చేయండి. పంచాక్షరి మంత్రము, దత్తస్తవము లేదా శివ స్తోత్రాలు అనేవి చదువుకోండి. తర్వాత వృషభ రాశి వారికి శుక్రుడిచ్చే ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. వృషభ రాశి వారికి శుక్రుడిచ్చే ఫలితాలు. వృషభ రాశి వారికి శుక్రుడు 1-10-2024 నుండి 13-10-2024 వరకు 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. శుక్రుడు జన్మరాశి నుంచి 6వ రాశిలో సంచరించే కాలంలో ఎన్నో విధాలుగా గొడవలుంటాయి. బంధువుల నుండి సహాయ సహకారాలు అనేవి లభించదసలు. మనసు ఆందోళనకు గురి అవుతుంది. శారీరక అనారోగ్యం అనేది దెబ్బతింటుంది. దాయాదులతో గొడవలు అనేవి ఉంటాయి. గాయాలనే తగలవచ్చు. గౌరవ మర్యాదలు అనేవి నశిస్తాయి. శుక్రుడు తన 7వ దృష్టి చేత 12వ స్థానాన్ని వీక్షించడం చేత సంసారిక సుఖాలను ఇస్తాడు. నూతన వస్త్రాభరణాల ప్రాప్తి అనేది కలుగుతుంది. తన చుట్టూ ఉన్న వారితో గొడవలు పడకుండా ఉంటే చాలా మంచిది. 14-10-2024 నుండి 31-10-2024 వరకు 7వ స్థానంలో సంచరిస్తున్నాడు. శుక్రుడు జన్మరాశి నుంచి 7వ రాశిలో సంచరించే కాలంలో ఎక్కువ చెడు ఫలితాలే ఉంటాయి. ఆలోచన జ్ఞానం అనేది నశిస్తూ ఉంటుంది. విసుగు, అలసట ఎక్కువగా ఉంటాయి. బంధుమిత్రులతో విరోధాలు ఏర్పడతాయి. స్త్రీ మూలకంగా కానీ భాగస్వాముల మూలకంగా కానీ ఇబ్బందులు అనేవి ఉంటాయి. మానసిక ఆందోళన అనేవి ఉంటాయి. భోజన సౌఖ్యం
అనేది ఉంటుంది. గృహ ఉపకరణాలు కొనడం, విలాసవంతమైన వస్తువులు ఉపయోగిస్తారంటే శుక్రుడు నీచ రాశిలో ఉన్నా కూడా భోజన సౌఖ్యం కానీ విలాసవంతమైన జీవితానికి కానీ ఎలాంటి లోటు అనేది ఉందంటే అప్పు చేసిమనంటే వీరు సుఖాన్ని పొందుతూ ఉంటారు. కాబట్టి శుక్రుడే వరకైనా నీచ స్థానంలో ఉంటే వాళ్ళు ముఖ్యంగా లక్ష్మీదేవికి పూజ చేసుకోవాలంటే లక్ష్మీదేవికి పూజ చేసుకోవడం కంటే లక్ష్మీదేవి ఎవరి పాదాక్రాంతం? మహావిష్ణువు యొక్క పాదాక్రాంతం. కాబట్టి ఎవరైతే మహావిష్ణువుకి పూజ చేసుకుంటారో వారికి లక్ష్మీ పాదాక్రాంతం అవుతూ ఉంటుంది. డబ్బు చుట్టూ మనం తిరగకూడదు, డబ్బు మన చుట్టే తిరగాలి. అంటే మనం ఇతరులకి మన యొక్క స్వార్థాన్ని కొంచెం తగ్గించుకొని ఇతరులకి సహాయం చేయడం ద్వారా డబ్బు అనేది తనంతట తానే మనకు వస్తుంది. కాబట్టి లక్ష్మి కావాలనుకున్న వాళ్ళు శ్రీ మహావిష్ణువుకు సంబంధించిన విష్ణు సహస్ర పారాయణం కానీ కృష్ణాష్టమి కానీ చదువుకుంటే వారికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది కలుగుతూ ఉంటుంది. ఇక వృషభ రాశి వారికి శని ఇచ్చే ఫలితాలు. వృషభ రాశి వారికి శని ఇచ్చే ఫలితాలు. శని ఈ నెల మొత్తం కూడా 10వ స్థానంలో సంచరిస్తున్నాడు. జన్మరాశి నుంచి 10వ రాశిలో సంచరించే కాలంలో పదవిలో సంఘంలో ఉన్నతిని హీనతను కూడా కలిగేస్తాడు. సంపాదన మార్గం మారుతుంది. మానసిక చింత అనేది ఉంటుంది. అత్యధిక శ్రమతో అత్యల్ప ఫలితాలను పొందుతారు. చేసే పనుల్లో అభివృద్ధి కానరాదు, కానీ మంచి క్రమశిక్షణ అనుభవం అనేది లభిస్తుంది. ఊహించని కొన్ని కష్టాలు, వ్యాధులు, ప్రమాదాలు ఎదురవుతాయి. అపనిందనలు, అధికారుల ఆగ్రహానికి లేదా అనాదరణకు గురి కావడం అనేది జరుగుతుంది. సకల దోష నివృత్తికై శనిగ్రహ అనుగ్రహానికి ఓం నీలాంబరాయ విద్మహే సూర్యపుత్రాయ ధీమహి తన్నో శౌరి ప్రచోదయాత్ అనే గాయత్రి మంత్రాన్ని 108 సార్లు శనివారం పఠించండి. ఇంద్రనీలము, గారెలు, నువ్వులు స్టీల్ పాత్రలో ఉంచి శనివారం నాడు దానం చేయండి. మినుములు, కొర్రలు, నీలగంధ పుష్పాలు వీటిని కొద్ది ప్రమాణంలో తీసుకొని ఇనుప పాత్రలో అంటే ఇనుప బకెట్లో వేసి నీరు నింపి ఆ నీటితో స్నానం అనేది చెయ్యండి. తర్వాత వృషభ రాశి వారికి రాహు ఇచ్చే ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? వృషభ రాశి వారికి రాహు ఇచ్చే ఫలితాలు ఈ నెల మొత్తం కూడా 11వ స్థానంలో సంచరిస్తున్నాడు. 11వ రాశిలో శుభ ఫలితాలను పొందుతాడు. 11వ రాశిలో పశులాభము, ధనలాభము, నూతన వస్త్ర ప్రాప్తి, ఆహార సౌఖ్యము, పరిమళ ద్రవ్యాల లభ్యత లాంటివి ఉంటాయి. అయితే 11వ స్థానానికి వేద స్థానమైన 5లో కేతువు సంచారం వల్ల వేదాంత గోష్ఠి, వైరాగ్యము, మృగబాధ, జ్వరపీడ, ఔషధ సేవనం వంటి ఫలితాలు కూడా కలుగుతూ ఉంటాయి. ఇక వృషభ రాశి వారికి కేతువు ఇచ్చే ఫలితాలు. వృషభ రాశి వారికి కేతువు 5వ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. 5వ స్థానంలో అశుభ ఫలితాలనే ఇస్తాడు. అవి ఈ విధంగా ఉన్నాయి. సంతాన సౌఖ్యలోపము, మనశ్శాంతికి భంగం అనేది కలుగుతుంది. పుత్రులతో విరోధాలు అనేది ఏర్పడతాయి. భోజన సౌఖ్యలోపంతో పాటుగా స్వల్ప అనుకూల ఫలితాలు కూడా ఉంటాయి. కేతు శుభ ఫలితాలు ఇవ్వడానికి కేతు యొక్క పురాణ శ్లోకం ఏంటంటే ఫలాజ పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మం ఘోరం తంకేతు ప్రణమామ్యం అనే మంత్రాన్ని మంగళవారం రోజున 108 సార్లు చదువుకోండి. ఉలవలు, కేజింబా ఉలవలు, వైడూర్యము, కస్తూరి తైలం వీటిని దానం చేయడం అనేది చాలా మంచిది.
పంది కొమ్ముతో తవ్విన పర్వతంపై గల మట్టి, మేకపాలు కలిపినవి ఖడ్గపాత్రస్థ జలంతో స్నానం చేస్తే చాలా మంచిది. అంతేకాకుండా మంగళవారం గణపతికి 21 ప్రదక్షిణలు, నవగ్రహాలకి 21 ప్రదక్షిణలు చేయడం మరియు వినాయకుని క్షేత్రాలయ సందర్శన చేయడం, అంటే వినాయకునికి సంబంధించిన క్షేత్రాలు అంటే ఆలయాలు ఏమన్నా ఉంటే అవి సంచారం చేస్తే కూడా మంచి ఫలితాలు అనేవి వస్తాయి. జై శ్రీమన్నారాయణ.